వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారు. అనంతపురం A7 కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి మహిళా విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీలో కూడా 50% మంది మహిళలు రాబోతున్నారని అన్నారు. రాజకీయాల్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రాణిస్తున్న మహిళలకు ఇది మంచి అవకాశం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరింత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన బాధ్యత, అడ్డుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ విషయంలో మహిళలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వారు దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇలాంటి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారంలో రాజ్యాంగ ప్రకారం కూడా ఓటే కాదు, సమానంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా 79 సంవత్సరాలు పెట్టింది. ఈ రోజు మీరు సాధించుకున్నారు కూడా. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు, స్థానిక సంస్థల్లోనే కాదు, 50% కూడా రేపు జరగబోయే 29 ఎన్నికల్లో కూడా మీ అందరికి కూడా 37% కూడా రిజర్వేషన్ కూడా మీ అందరూ కూడా పోటీ చేయగలుగుతున్నారు. రేపు జరగబోయే సత్యభవనంలో శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మీరు 37% మంది అధికారికంగా కూడా అక్కడ సభ్యులుగా కూడా చేసి ఈ దేశం, ఈ రాష్ట్రం గురించి కూడా మాట్లాడే హక్కును కూడా ఈరోజు మీ అందరూ కూడా సాధించుకున్నారు కూడా. అందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా కూడా మహిళా లోకాన్ని అభినందిస్తున్నారు కూడా ఈ రోజు కూడా అందరి తరఫున. ఎందుకంటే మీ అందరితో బాగా ఆలోచించాలి. ఈ రోజు ఒక ఇల్లు అనేది కూడా బాగుపడుతుందంటే, ఒక సంసారం అనేది కూడా బాగుపడుతుందంటే ఆ మహిళ యొక్క చాకచక్యం వల్లే ఈ రోజు కుటుంబం కూడా ముందుకు వస్తూ ఉంది. అలాగే ఈ దేశం అనేది కూడా సగం బాగున్న వారందరికీ కూడా వారికి కూడా సమాన హక్కునిస్తే ఒక్కడ కూడా ఈ దేశం కూడా బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి కలిపితే ఈ రోజు 33% ఇస్తున్నాం. అంటే 33% అంటే జనరల్ సీట్స్ లో కూడా మళ్ళీ మీకు నిలబడేదానికి కూడా హక్కు కూడా ఉంటుంది. అంటే ఈ రోజు ఈ స్థానిక సంస్థలు దీంట్లో సంస్థల్లో అంటే కార్పొరేషన్ కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా పరిషత్తులో 50% ఉంటే 52-53% మంది మహిళలు కూడా ఉన్నారంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లేకపోతే శాసనసభ ఎన్నికల్లో కూడా, అంటే వచ్చే శాసనసభ 29 తర్వాత ఏర్పడే శాసనసభ, అలాగే పార్లమెంట్ లో కూడా మీరు కూడా దాదాపు కూడా సగం వారు కూడా ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్ర శాసనసభలో దేశం అంటే దేశంలో జరిగే పార్లమెంట్ కూడా మీ అందరికి కూడా అభ్యుతం అంటే అక్కడ దొరికే అవకాశం కూడా మీ అందరికి కూడా ఏర్పడతాం. కాబట్టి మీ ప్రాధాన్యత కూడా చాలా కూడా పెరిగిపోయింది. ఈరోజు ఇక్కడే చూడండి, నేను అనుకున్నాను, నేను 96లో నేను కూడా 92 సభ్యులుగా నా రాజకీయం ఉంటుంది అడిగాను, ఢిల్లీకి పోయింది. కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. మమతా బెనర్జీ గారు గారు అలాగే కానీ చాలా మంది కూడా ఉన్నారు. అలాగే ఈ రోజు నేను చూశాను, సమైక్యవంతమైన 2013లో మేమందరూ కూడా విశాఖపట్నంలో అక్కడ జరుగుతున్న ఘటన కార్యక్రమం పోతే అక్కడ కళ్యాణంలో ఎంతో యాక్టివ్గా చూశాను. కానీ ఆమె యాక్టివ్గా ఉంది కాబట్టి, ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించింది కాబట్టి ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి శాసనమండలిలో కూడా అతనికి ఆమెకు అవకాశం కల్పించారు. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఉదాహరణ అలాగే కింకమ్మ గారు కూడా, అలాగే ఇక్కడ సాహిత్యాలు కానీ, ఎంపీపీ కానీ, రాయదుర్గంలో ఉండే రాజేశ్వరి కావచ్చు, అలాగే మైత్రి కానీ, ఉషా కానీ, మంగమ్మ గారు కానీ, అందరూ కూడా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరికీ అక్కడ కూడా మీకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత మీరు కుటుంబానికి మాత్రమే ఆ పదవిని అప్పగొప్పకుండా మీరు స్వతంత్రంగా మీరు అక్కడ నిర్వర్తించడానికి కూడా మీ అందరూ కూడా ధైర్యంగా ముందుకు పోయాలి. ముందుకు పోయాలి కూడా ముందుకు వేదిక మీద చాలా మంది కూడా ఉన్నారు. మీకు భవిష్యత్తులో మీ అందరికీ అవకాశం వస్తుందంటే, అంటే మీ ద్వారా నేను మహిళా లోకానికి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మీరు అందరూ కూడా అటువంటి దానికి కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో
ఎందుకంటే ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి మూడు అంటే చాలా మనకి అప్డేట్ తీసుకున్నాయి, కానీ మూడు ప్రధానమైన లింగులు అనేది కూడా ఉంటాయి. ఒకటి మహిళలు, రెండు స్టూడెంట్, యువకులు, ట్రేడ్ యూనియన్, రైతు సంఘాలు ఇంకా ప్రధానమైన ఉన్నాయి. వారి భూమికి అనేది కూడా పెద్ద ఎత్తున పోషించాల్సిన అవసరం కూడా ఉంది. దాంతో పాటు కూడా మీ అందరూ మీకు ఇంత సమానమైన అవకాశాలు వచ్చి రేపనేది కూడా మీరు చట్టసభలకు పోయేటప్పుడు మీ పాత్ర అనేది కూడా చాలా కూడా ఎక్కువగా మీ అందరూ కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినా కూడా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న సమస్య అంటే అది మన ఇంటి సమస్య కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్య లేదా దేశానికి సంబంధించిన సమస్య, మన అందరి యొక్క ప్రజల యొక్క సమస్య ఏదైనా కానీ ఒక రాజకీయ పార్టీ తీసుకుంటే కేవలం మగవారు ముందుంటారేమో, లేదా మగవారు మాత్రమే పోతారేమో, లేదా వారు 200 పోతారనేది కాకుండా సమానంగా కూడా మీ పార్టీల మీద కూడా ఉండాలని తెలుసుకున్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ అందరూ పోవాలి, మీ ధైర్యంగా కూడా మీ అందరూ తీసుకొని రావాలనుకుంటే పోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు మీకు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తానే ఒక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మీ కుటుంబంలో కూడా మీరు ఇంత సమర్థవంతంగా కుటుంబాన్ని నడుపుతా ఉన్నా కూడా మీకు అక్కడ లేదని చెప్పేసి చేయడానికి మీ కుటుంబానికి అందించే సంక్షేమాన్ని మీ పేరు అందించే విషయాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఇలాగ అనేకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అవకాశం ఈ రాష్ట్రంలో అన్ని కూడా తీసుకోవాలని కానీ కొన్ని విషయాలు మీరు ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నారు. ఎంత దుర్మార్గమైన రాజకీయాలు ఉన్నాయో మీరు ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నారు. ఆడవారు అవమానుకొని ఆడవారిపైన మహిళలపైన ఎటువంటి కిరాతన చేయడం కూడా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సూచన ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పేసి ఎంతో ప్రభుత్వం మీరు ఆలోచన చేయమని చెప్పి అడుగుతాం. ఎందుకంటే గతంలో నేను జరగలేదని చెప్పలేదు, కానీ ఇంత పెద్ద ఎత్తున కూడా అంటే వారి పైన చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదాసీనంగా దాన్ని మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రం కానీ మన జిల్లాలో తీసుకోండి, 7 కులాల పనుల దగ్గర నుంచి అనంతపురం పీవీపీ దగ్గర నుంచి ఇదే హిందూపూర్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలో హిందూపూర్లో తిలమంతుల వాళ్ళలో కూడా ఆ అఘాయిత్యాలు పిల్లల పైన 15-20 సంవత్సరాల పిల్లలపైన ఎటువంటి అఘాయిత్యాలు చేసినా కూడా వారు కేవలం అధికార పార్టీకి సంబంధించిన వారు కాబట్టి అఘాయిత్యాలు చేసిన వారి పైన వారి పైన చర్యలు తీసుకోలేకపోకుండా ఈరోజు ఎంతో ఉదాసనగా చేసి అటువంటి వారందరూ కూడా ప్రోత్సహిస్తా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దీన్ని మనం అందరూ కూడా తీసుకుంటూ ఉన్నామే. అందుకోసమే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల తీసుకోవడం చేసి మహిళలు కూడా ముందుకు పోవాలని చెప్పి మనం అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా జరిగింది. కానీ మీ పాత్రలు కూడా అదే విధంగా కూడా ఎక్కువ కావాలని చెప్పేసి కూడా ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం. నాయకత్వ ఉత్సవాలు మీలో ఉన్నాయి, ఆ నాయకత్వ ఉత్సవాలు కూడా పదులు పెట్టి వచ్చిన అవసరం కూడా ఈరోజు కూడా ఏర్పడిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజు మన పార్టీని బలోపేతం చేయండి. ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే నేను మళ్ళా మీ అందరినీ ఎందుకు అడుగుతున్నా అంటే దాదాపుగా కూడా 4 కోట్లకు పైబడి కూడా జనాభా కూడా ఉన్నాం. సగానికి పైబడి కూడా మహిళలందరూ ఉన్నాయి. సగమే అంటారు కానీ అనంతరంలోనే తీసుకోవడానికి తెలియాలి. మహిళలు పెడితేనే ఎక్కువ ప్రకారం కూడా ఎక్కువ ఉన్నవారు కూడా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం. మనకు పత్రికలు లేవు, ఎక్కడ కానీ పత్రికలు లేవు. ఉండేది ఒక సాక్షిగా కూడా వారికి కూడా అనేక రకాల కూడా ఇబ్బందులు పెడతా ఉంటుంది ప్రభుత్వం కూడా. కాబట్టి అక్కడికే మనకి అనేది కూడా లేదు. అలాగే ఈరోజు పత్రికలన్నీ కూడా వాళ్ళ దిక్కే ఉన్నాయి, కూటమి పెరుగుతున్నాయి. కానీ మనకి సోషల్ మీడియా ఉంది. మన సెల్లే ఒక పేపర్, మన సెల్లే ఒక టీవీ, మనమే ప్రచారం చేసుకోగలం. టీవీలో 3 మంది చూస్తే మనము మన పంపించడం ద్వారా సోషల్ మీడియాలో పంపించడం ద్వారా కొన్ని వేల మంది కూడా పంపించే శక్తి సామర్థ్యాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. కేవలం వారు ఏదో పెడితే ఫార్వర్డ్ చేసేది కాదు, ఈరోజు తెలుసుకునే దాన్ని కూడా అన్ని కూడా ముందు పంపించి షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మనం చేసిన మంచి మనము జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేసిన మంచినే మనము ప్రజలకు చెప్పుకునే దాంట్లో కూడా వైఫల్యం చెందాం. అందుకోసమే ఈ రోజు కూడా మనం ఓడిపోయాం. కానీ ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క బలము మనకు కానీ మన పార్టీకి కానీ లేవని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎందుకు దానికి ఉదాహరణ ఏం చెప్తున్నామంటే
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వచ్చినా కూడా ఎలా కూడా ఈ రోజు అన్ని కూడా బయటకు వస్తున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ఈ కులం ఆ కులం అని కాదు, మగపిల్లలు లేదా ఆడపిల్లలు అని కాదు, అందరూ కూడా ఎలా ముందుకు వస్తున్నారంటే అది మన నాయకుడి పైన కానీ, అది మన పార్టీ పైన ఉండే కానీ ప్రజలకు మనలో ఉండే బలాన్ని కూడా మనకు అర్థమవుతాం. కానీ మనం చెప్పుకునే దాంట్లో కూడా వైఫల్యం చెందాం. కాబట్టి భవిష్యత్తులో మీ అందరూ కూడా క్రియాశీలక పాత్ర వహించండి. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు పత్రికలు ఎంత దుర్మార్గం ఉన్నాయంటే ఇప్పుడే మీరు చేశారు కూడా, మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీరు ఇక్కడ ఎంత కూడా చేశారు, కళ్యాణి గారు కానీ, మనోహరి గారు కానీ, అలాగే మంగమ్మక్క గారు, గిరిజమ్మ గారు, మిగతా వాళ్ళందరూ కలిసి కూడా ధైర్యంగా కూడా ఈ రోజు పత్రికలు రాశారు. ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ రోజు సమాజంలో కుటుంబానికి కూడా ఒక ఆలికీను చెల్లెలకు ఉన్న భేదాన్ని కూడా తెలియకుండా ఈ రోజు జర్నలిజం నడిపే వాళ్ళు ఈ రోజు ఏపీ గారు ఉన్నారో ఎంత ఘోరంగా ఉందో ఉంటుంది అర్థం చేసుకోమని చెప్పి చెప్తున్నాను. వారింట్లో కూడా చెల్లెళ్ళు ఉన్నారు, వారింట్లో కూడా కుటుంబం ఉంది, వారింట్లో కూడా కోడళ్ళు ఉన్నారు, అలాగే భార్య ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నారా లేరని కాదు, ఉండవచ్చు. కానీ అటువంటిది లేకుండా వారు పత్రికలు పెట్టుకొని ఏదో రకంగా మన పైన కూడా ఒక బురద చల్లాలని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనం మాత్రం మౌనంగా ఉండకోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం నిజం చెప్పి ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరమే సమయం కూడా వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ చాలా విషయాలు కూడా గారు అందరూ కూడా మాట్లాడతారు, పెద్దలంతా కూడా మాట్లాడతారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మన పార్టీ అనేది కూడా చాలా ముఖ్యం. పార్టీని ఎలా అధికారంలో తేవాలంటే మనం ఐకమత్యంతో ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. మనము అవతల పార్టీ వాళ్ళ కంటే కూడా మన పార్టీ వాళ్ళపైన ఎక్కువ కూడా ప్రదర్శిస్తూ కూడా మొదలు పెడుతున్నాం. కళ్యాణి గారు ముందుకు పోతున్నారు, మంగమ్మ గారు ముందుకు పోతున్నారు, లేదు ఇంకో XYZ ముందుకు పోతున్నారు. వాళ్ళు ఎలా లాగాలని చెప్పేసి మనమే కూడా ఆలోచన చేస్తున్నాం. అది కేవలం మహిళలోనే కాదు, మన పార్టీలోనే అవన్నీ కూడా లేకోకుండా చేసి ఒకే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా అధికారంలోకి రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ముఖ్యంగా పేదవారు, మధ్యతరగతి వారు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకోవాలంటే దానికి సాధ్యమైనది, దానికి మనసు ఉండేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని మనం ముందుకు తీసుకోవాలి. ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూనే మన బలాన్ని కూడా చూపిస్తూనే మనం ఎన్నికల్లో కాదు, మనం ఎన్నికల్లో నిలబడుతున్నామంటే ఏదో అధికారం చేసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, ఎంపీలో, ఎవరి చైర్మన్ లో లేకపోతే ప్రెసిడెంట్ లో, ముఖ్యమంత్రి కావాలని కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలని. ఈ రాష్ట్రంలో ఉండే అందరూ కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పేదవాళ్ళు వారు లేకుండా అందరూ సమానంగా ముందుకు పోవాలని చెప్పి ఎవరైనా కానీ వారి ఇంట్లో ఉన్న పిల్లలను కూడా చదివించుకోవాలంటే వాళ్ళు చదివించుకునే శక్తి నేనే కూడా ఉంది, నాకుందని చెప్పి అటువంటిగా తయారు చేయాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతోనే మన పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ముందుకు పోతుంది. దాన్ని ముందుకు తీసుకొని పోయేందులో కూడా మీ మహిళలందరూ కూడా ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి ఈ రోజు కేవలం ఇవన్నా 3 సంవత్సరాలు ఉన్నాయి. జరిగితే జరగవచ్చు, మళ్ళీ కూడా ఎన్నికలు జరగవచ్చు, ముందుగా జరగచ్చు. కానీ అందుకంటే మునుపు స్థానిక సమస్యలు ఎన్నికలు అనేది కూడా ఉన్నాయని చెప్పి మీకు అందరికి కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఈ స్థానిక సమస్యలు ఎన్నికలు అనేది కూడా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించింది. ఏ పార్టీ అయినా వాళ్ళే స్థానిక సంస్థల్లో కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ, ఎంపీపీ, ఈ పదవులు సర్పంచ్, అలాగే విలేజ్ లో వార్డు మెంబర్, ఇవన్నీ కూడా కావాలి. దీంట్లో అందరూ కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరమో బాధ్యత కూడా ఉంది. మన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన నాయకుడికి ఉన్న బలాన్ని ఈ రోజు ఓటు రూపంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు తెలిసినంత వరకు ఇంకొకరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా బాగా తెలిసిన ఇద్దరు ఉన్నారు, ఎమ్మడు ఉంది. రేపు ఆగస్టులో కానీ సెప్టెంబర్ లో కానీ మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు కూడా కలిసి గుర్తుతో, రాజకీయ పార్టీ గుర్తు జరగబోయేది ఆగస్టు సెప్టెంబర్ లో జరగబోతున్నాయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని చెప్పేసి ఓపెన్ అనేది కూడా రిమూవ్ చేసేది. వెస్ట్ బెంగాల్ లో తెలుసు, మీకు తెలుసు, 75 లక్షలు, 20 లక్షలు, అలాగే కేరళలో 45 లక్షలు ఇలా తీసేశారు. రేపు తీసేసేటప్పుడు కూడా మన ఓట్లను కూడా, అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓట్లను తీసేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ 3 నెలల్లో మన ఓట్లు తీసేసే ప్రమాదం ఉంది.
అందరూ కూడా మన ఓటు లేని వారి గురించి మనం ఆలోచన, మనం ఉండే దగ్గర, మనం ఉండే నీటిలో మన ఓటు ఉండేటట్టు కూడా మీరు చూస్తుంటేనే పార్టీని బలోపేతం చేస్తూనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బలాన్ని చూపించి గెలిచి మళ్ళా జరగబోయే ఎన్నికల్లో ఒక సంకేతం, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పే సంకేతాన్ని ఈ అవసర బాధ్యత మీ అందరితో కూడా ఉందని చెప్పేసి చెప్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు కూడా ముఖ్యంగా మహిళా సంఘాలకు అందరికీ కూడా రాష్ట్ర జిల్లా స్థాయి వాళ్ళకి అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.